హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సత్వా కిచెన్. ఈరోజు మన సత్వా కిచెన్లో ఇన్స్టెంట్ ఆవకాయని పెట్టుకోబోతున్నాం. ఈ ఆవకాయని ఎవరైనా సరే మేము చెప్పిన కొలతలతో ఇంట్లోనే ఎప్పుడంటే అప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి మన ఆవకాయని తయారు చేసుకుందామా? ముందుగా ఒక మామిడికాయని తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది టెంపరీ ఆవకాయ కాబట్టి టెంకతో సహా ముక్కలు కట్ చేయాలని రూల్ లేదు. టెంక కట్టిన మామిడికాయతో కూడా చేయవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు మామిడికాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల ఆవపిండి. ఈ ఆవపిండి మనకు బయట మార్కెట్లో రెడీగా దొరుకుతుంది. 2 టేబుల్ స్పూన్ల పచ్చికారం, ఇది కూడా మనకు రెడీమేడ్గా దొరుకుతుంది. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. రెడీమేడ్ ఆవపిండిలో ఉప్పు సాధారణంగా కలిపి ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. 6 వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇది టెంపరీ ఆవకాయ కాబట్టి ఏ వంట నూనెనైనా వాడవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనెను వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 రోజులు ఉంచాలి. 3వ రోజు మూత తీసి చూస్తే మంచి అరోమా వస్తుంది. ఈ మిశ్రమాన్నంతా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసి అవసరమైతే ఉప్పు, నూనెను యాడ్ చేసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ ఆవకాయకు తడి తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తే కొంతకాలం నిల్వ ఉంటుంది. మనం ఆవపిండితో చేసుకుంటాం కాబట్టి దీనికి ఆవకాయ అని పేరు. దీనిని వేడివేడి అన్నంలో కలిపి తింటే మన అమ్మమ్మల నాటి ఆంధ్ర స్పెషల్ నిలవ ఆవకాయ టేస్ట్ గుర్తుకొస్తుంది. మరి మా ఆవకాయను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. మళ్ళీ మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.